యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. మే 9వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము, పేరాస గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. సామెతలు 28వ అధ్యాయం 25వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. కోపోద్రేకియగువాడు కలహమును రేపును, దీర్ఘశాంతుడు వివాదము నణిచివేయుడు. పేరాస కలిగి జీవించక మీ ప్రతి అవసరతను బట్టి యెహోవా యందు నమ్మిక ఉంచుము, ప్రార్థించుము. ఒకరి నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. అయితే యెహోవా ఆత్మలను పరిశోధించును. కావున నీలో ఉన్న ప్రతి పాపములను విడిచిపెట్టి శుద్ధ హృదయంతో దేవుని మార్గంలో నడువుము. ఇతరుల సొత్తు ఆశించడం, ఆస్తి అంతస్తుల కొరకు చేతబడులు చేయడం, నరహత్య చేయడం, అబద్ధ సాక్ష్యం పలుకుట ఇలా చేయకండి. వాక్యం చెప్పుచున్న రీతిగా పేరాస కలహమును రేపును. ఈ వాక్యం వింటున్న నీకు ఒకవేళ అన్యాయమే జరిగినను, నీ ఆస్తులను కోల్పోయినను యెహోవా యందు నమ్మకముగా ఉండుము. ఆయన నిన్ను చేయి విడువడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.